ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం అంతటికి, అంతేకాని కొన్ని వర్గాలకు, కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే కాదు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ రాష్ట్రానికి తాను చేసినట్లు ఎవరూ మేలు చేయలేదు అనే మాట చెప్పకుండా తన పాలనలో మీ కుటుంబాలకు మంచి జరిగిందా లేదా అని ఆలోచించి ఓటు వేయండి అని కోరుతున్నారు. మీరే నా కోసం బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర మేమంతా సిద్ధం బహిరంగ సభల్లో పదే పదే ఇదే మాట చెప్తున్న విషయం తెలిసిందే. అంటే జగన్ ఈ డీబీటీ పథకం ద్వారా పథకం ప్రకారమే రాష్ట్రంలో తన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడం కోసం, రాజకీయ అవసరాల కోసం వాడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పేదలకు, అర్హులకు సాయం చేయడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ పన్నుల ద్వారా వచ్చిన నిధులను, అప్పులు చేసిన మొత్తాలను ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వకుండా, రాష్ట్రంలోని రహదారులకు కనీస మరమ్మతులు నిర్వహించకుండా వదిలేసిన విషయం తెలిసిందే. ఈ 5 ఏళ్లలో జగన్ ఒక ఎజెండా ప్రకారం రాజకీయ కోణంలోనే ఈ నిధులన్నీ ఖర్చు చేసినట్లు ఆయన మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన తన బహిరంగ సభల్లో ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినట్లు చెప్పకుండా తాను డీబీటీ ద్వారా ఈ 5 ఏళ్లలో దగ్గర 2.75 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంపిణీ చేసినట్లు చెప్తూ వస్తున్నారు. జగన్ తన ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి కనీసం ఊసే ఎత్తటం లేదు. ప్రతిపక్షంలో ఉండగా ఇదే జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పిన మాటలు అన్నీ ఇన్ని కావు. అవసరమైతే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని జగన్ ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్ చేశారు. కానీ తన 5 ఏళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు పెద్దగా ముందుకు కదిలింది ఏమీ లేదనే చెప్పొచ్చు. ఎక్కడి దాకా ఎందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ నుంచి సవరించిన ఈ ప్రాజెక్టు అంచనాలకు ఆమోదం తెచ్చుకోవడంలో కూడా జగన్ విఫలమయ్యారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనను తిరిగి గెలిపించాలని కోరుతున్న జగన్ గెలిచిన తర్వాత అయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా లేదా అనే అంశాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు. తాను ఓడిపోతే ప్రజలకు ఇప్పుడు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయనే ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారు. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే తనకే ఓటు వేయాలని కోరుతున్నారు. అంటే జగన్ ఎజెండా ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తికి 3 ఇళ్లు ఉంటే ఎలా ఉంటుందో, ఒక రాష్ట్రానికి 3 రాజధానులు ఉన్నా కూడా అలాగే ఉంటుంది పరిస్థితి. అమరావతిని జగన్ అటకెక్కించింది కేవలం రాజకీయ కోణంలోనే తప్ప 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి అనేది డొల్లవాదనే అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నిజానికి ఏ పాలకుడైనా చిత్తశుద్ధితో అమలు చేయదలుచుకుంటే 3 ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తే ప్రజలేమైనా అడ్డుకుంటారా? తమ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే ఇలాంటి వాదనలను తెర మీదకు తీసుకొస్తారనే విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు పరుగులు పెట్టుకుంటూ వస్తాయని చెప్పిన జగన్ ఈ 5 ఏళ్లలో ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. గత ఎన్నికల్లో గెలుపు కోసం ఈ అస్త్రాన్నే ఆయన ప్రధానంగా వాడుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఓ కాగితం ఇచ్చి రావడం తప్ప చేసిందేమీ లేదు. ఇంతకు మించి తామేమీ చేయలేమని కూడా జగన్ అధికారికంగానే బహిరంగంగా కూడా చెప్పుకొచ్చారు. చివరకు సొంత జిల్లా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు 2 సార్లు శంకుస్థాపన అయితే చేశారు, కానీ ప్రాజెక్టులో ఎక్కడ పెద్ద పురోగతి లేదనే చెప్పచ్చు. మళ్ళీ గెలిచినా కూడా తన ఎజెండా ఎలా ఉండబోతుందో జగన్ తన ప్రతి సభలో కూడా చెప్తూ వస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మే 13న ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీ.